ఓకే అమ్మా, స్క్రీన్ షేర్ చేస్తున్నాను. ఓకే అమ్మా, బయట కనిపిస్తున్నాం అందరికి. ఓకే ఓకే రైట్. సో ఈరోజు క్లాస్ లో మనం ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి చూడబోతున్నాము. లాస్ట్ క్లాస్ లో మనం ఫ్రేమ్స్ చూసాము. ఫ్రేమ్స్ చాలా ఇంపార్టెంట్ అమ్మా మీ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. అలానే నా పాయింట్ ఆఫ్ వ్యూ కూడా ఫ్రేమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, సో ఈ రోజు మనం చూడబోతున్న కాన్సెప్ట్ వచ్చేసి ఫార్మ్స్. ఓకే, ఫార్మ్ జనరల్ గా మనం ఎప్పుడో ఒక వెబ్సైట్ ని విజిట్ చేసినా లేకపోతే ఏదైనా రిజిస్ట్రేషన్ చేసేటప్పుడైనా సరే మనం ఈ ఫార్మ్ అనే మాట వింటూ ఉంటాం. రిజిస్ట్రేషన్ ఫార్మ్, సైన్ ఇన్ ఫార్మ్. ఓకే, సో జనరల్ గా మీరు చూసే ఫార్మ్ లో మనకి రకరకాల ఫీల్డ్స్ ఉంటాయి. ఓకే, కొన్ని చోట్ల మనం టెక్స్ట్ ఎంటర్ చేయడానికి, మన పేర్లు ఎంటర్ చేయడానికి, మీరు కూడా రీసెంట్ గా జగనన్న విద్యా దీవెన దానికి సంబంధించి వసతి దీవెన ఆ ఫార్మ్ ఒకటి ఫిల్ చేశారు. సో దాంట్లో మీ పేరు, మీ హాల్ టికెట్ నంబర్, మీ క్లాసు. ఓకే, సో ఇవన్నీ డేటా ఇవ్వడానికి గాను రకరకాల నోటేషన్స్ ఉంటాయి. ఒక చోట ఏమో మనం టైప్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒక చోట ఏమో డ్రాప్ డౌన్ చేసి సెలెక్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఒక చోట ఏమో బటన్స్ లాగా ఉంటాయి, వాటిలో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇలా రకరకాల ఐటమ్స్ అని మనం చూస్తూ ఉంటాం. ఓకే, ఆల్ దీస్ ఆర్ కాల్డ్ as ఫార్మ్ ఎలిమెంట్స్. ఓకే, సో ఇప్పుడు మనం చూడబోతున్న ఒక సింపుల్ ఫార్మ్ ఎలా ఉంటుందంటే, మన ల్యాబ్ పాయింట్ ఆఫ్ వ్యూ WT ల్యాబ్ ఎలా ఉంటుందంటే, ఒక సింపుల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ కనుక మనం డిజైన్ చేస్తే ఇవ్వండి ఇలా ఉంటుంది. ఓకే, సో ఈ విధంగా ఒక సింపుల్ రిజిస్ట్రేషన్ ఫార్మ్ అనేది మన ల్యాబ్ కోసం మనం చేయబోతున్నాం అన్నమాట. రైట్, సో ఇక్కడ మనం గమనిస్తే ఈ ఫస్ట్ లో ఏదైతే ఇక్కడ మనం చూస్తున్నామో స్టూడెంట్ నేమ్ అనే పక్కన ఒక చిన్న బాక్స్ లాగా ఉంది కదా. సో దీన్ని మనం టెక్స్ట్ ఫీల్డ్ ఆర్ టెక్స్ట్ బాక్స్ అంటాం. ఇక్కడ మనం డేటాని టైప్ చేయొచ్చు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా డేటాని టైప్ చేయొచ్చు. అలానే ఫాదర్ ని ఇక్కడ కూడా మనం డేటాని టైప్ చేయొచ్చు. ఓకే, సో ఈ విధంగా మనం డేటాని టైప్ చేసే ఫెసిలిటీ ఇచ్చేవి టెక్స్ట్ ఫీల్డ్స్ ఆర్ టెక్స్ట్ బాక్సెస్. రైట్, వీటి నోటేషన్ మీకు చెప్తున్నాను అనమాట ఎలా ఏమని పిలుస్తారని. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తే కోర్సు సెలెక్ట్ చేసుకోవటానికి గాను, ఓకే నేను ఇంకొంచెం జూమ్ చేస్తాను. కోర్సు సెలెక్ట్ చేసుకోవటానికి గాను ఇక్కడ ఒక మెనూ లా కనిపిస్తుంది. ఈ మెనూ నాకు డైరెక్ట్ కనిపించదు, ఇది మీరు క్లిక్ చేసినప్పుడే కనిపిస్తుంది. ఓకే, సో ఇలాంటి దాన్ని ఏమంటారంటే డ్రాప్ డౌన్ మెనూ అంటారు. డ్రాప్ డౌన్ మెనూ. ఓకే, మీరు కావాలంటే రాసుకుంటా ఉండొచ్చు, దీన్ని డ్రాప్ డౌన్ మెనూ అంటారు. సో మనకు కావాల్సిన ఆప్షన్స్ అన్నిటిని కూడా ఇస్తాము, వాటిలో నుంచి యూజర్ ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి. దానికి గాను మనం చూపించే నోటిఫికేషన్ ఏంటంటే మనం ఇచ్చిన ఆప్షన్స్ అన్ని కూడా ఆ బాక్స్ లోపల దాయబడి ఉంటాయి. ఎప్పుడైతే ఆప్షన్ ఇవ్వాలనుకుంటాడు యూజర్, అప్పుడు దాని మీద క్లిక్ చేస్తాడు. క్లిక్ చేసినప్పుడు మాత్రమే పాసిబుల్ ఆప్షన్స్ అన్ని డిస్ప్లేలోకి వస్తాయి. ఓకే, అందుకే దీన్ని డ్రాప్ డౌన్ మెనూ అంటారు. డ్రాప్ డౌన్. ఓకే, కిందకి మెనూ అనేది డ్రాప్ అయింది అనమాట. రైట్, సో డ్రాప్ డౌన్ మెనూ. నెక్స్ట్ ఇయర్ సెలక్షన్ లో కనుక చూస్తే మీకు ఇక్కడ ఒక సర్కిల్ ఫామ్ లాగా ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇంకొంచెం జూమ్ చేస్తాను మీకు. ఇయర్ సెలక్షన్ లో చూస్తే సర్కిల్ ఫామ్ లాగా ఉంది. ఓకే, సో వీటిలో ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ మీరు ఏదో ఒక దాన్ని మాత్రమే సెలెక్ట్ చేయగలరు. చూడండి, నేను ఇక్కడ మార్చితే ఆప్షన్ ఆటోమేటిక్ గా దానికి స్విచ్ అయిపోతుంది. చూసారా? సో ఈ టైప్ ఆఫ్ సెలక్షన్ ఏమంటారు, దీన్ని రేడియో బటన్స్ అంటారు. ఓకే, రేడియో బటన్స్. సో రేడియో బటన్స్ ఏంటంటే మనం మల్టిపుల్ ఆప్షన్స్ ఇస్తాం, వాటిలో నుంచి ఒకటి మాత్రమే చూస్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఓకే, సో ఇక్కడ డ్రాప్ డౌన్ లో కూడా మనం అదే ఇచ్చాము, కాకపోతే ఇక్కడ ఏంటంటే మనకు అన్ని డిస్ప్లే లో కనిపిస్తా ఉంటాయి పక్క పక్కనే, లేకపోతే ఒకదాని కింద ఒకటి మనం పెట్టచ్చు, మనం మీరు గూగుల్ ఫార్మ్స్ లో చూసిన విధంగా. ఓకే, ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ విధమైన ఫెసిలిటీ ఇక్కడ ఇదన్నమాట, దీన్ని రేడియో బటన్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ సబ్జెక్ట్స్ లో కనుక మీరు చూస్తే సపోజ్ మీరు థర్డ్ ఇయర్ చదువుతున్నారు కాబట్టి థర్డ్ ఇయర్ లో మీరు చదువుతున్న సబ్జెక్ట్స్ ఏంటి.
ఓకే, సో థర్డ్ ఇయర్ లో మనం చాలా సబ్జెక్ట్స్ చదువుతాం, మ్యాథ్స్ చదువుతాము, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, కంప్యూటర్స్ చదువుతాము, తెలుగు ఇంగ్లీష్ మనకి ఉండొచ్చు ఉండకపోవచ్చు. ఓకే, సో ఏవైతే మన సబ్జెక్ట్స్ మనం చదువుతామో మల్టిపుల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. సో వీ హ్యావ్ టు సెలెక్ట్ మల్టిపుల్ ఆప్షన్స్. సో మ్యాథ్స్, ఫిజిక్స్, ఫర్ ఎగ్జాంపుల్ కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్. ఓకే, ఇక్కడ 4 ఆప్షన్స్ నేను సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. అలా నేను అన్ని ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు, 2 చేసుకోవచ్చు, 1 చేసుకోవచ్చు, ఎన్ని అయినా సరే మనం చేసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ టైప్ ఆఫ్ నోటేషన్ ఏమంటారంటే చెక్ బాక్సెస్ అంటారు. చెక్, CHECK, చెక్ బాక్సెస్ అంటారు. ఓకే, సో చెక్ బాక్సెస్ లో ఏంటంటే మనం మల్టిపుల్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, చెక్ బాక్సెస్. ఓకే, నెక్స్ట్ అలానే డేట్ ఆఫ్ బర్త్. ఓకే, సో డేట్ ఆఫ్ బర్త్ కి మనం ఇది ఇంతకు ముందు ఏంటంటే అంటే ఇప్పుడు లేటెస్ట్ గా మనకి HTML అప్డేట్ అవుతూ వచ్చింది. HTML అప్డేట్ అవ్వకముందు ఓల్డర్ వర్షన్స్ లో ఏంటంటే డేట్ ఆఫ్ బర్త్ ని మనం ఇవ్వాలనుకుంటే ఫామ్ లో సో ఇలా డేట్, అలానే మంత్, ఇలా ఇయర్ సపరేట్ గా పెట్టాల్సిన అవసరం ఉండేది. కానీ ఇప్పుడు అవసరం లేదు, మనకి అప్డేటెడ్ గా డేట్ అనే ఒక ట్యాగ్ వచ్చేస్తుంది అనమాట, ఒక టైప్ అనమాట ఇన్పుట్ లో. అది ఇస్తే డైరెక్ట్ గా మనకి డేట్ ఆప్షన్ ఓపెన్ అయింది, నేను మీకు చూపిస్తాను. ఓకే, ఇక్కడ మనం చేసింది ఏంటంటే ఇక్కడ కూడా డ్రాప్ డౌన్ మెనూస్ తీసుకున్నాం, డ్రాప్ డౌన్ మెనూస్. ఓకే, సో మనకి కావాల్సిన విధంగా మనం సెలెక్ట్ చేసుకొని ఓకే మన ఆప్షన్స్ ఇచ్చేసి మనం అన్ని ఫామ్ లో డేటా అనమాట, ఇదంతా కూడా ఫామ్ లో ఉన్నటువంటి డేటా. సో ఈ ఫామ్ లో ఉన్న డేటా మొత్తం ఫిల్ చేసిన తర్వాత లాస్ట్ కి మనం సబ్మిట్ ద ఫామ్ అనే బటన్ ని ప్రెస్ చేస్తాం. ఓకే, సో ఎప్పుడైతే మనం సబ్మిట్ ద ఫామ్ అనే బటన్ ని ప్రెస్ చేస్తామో ఇవన్నీ కూడా ఈ ఫామ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్. ఓకే, ఈ ఫామ్ లో ఉన్నటువంటి ఎలిమెంట్స్ అన్నిట్లో ఉన్న డేటాని తీసుకొని ఎక్కడైతే మనం ఈ రిజిస్ట్రేషన్ కి సంబంధించిన సర్వర్ సైడ్ రన్ చేస్తూ ఉంటాం అక్కడికి డేటా మొత్తాన్ని తీసుకెళ్ళిద్ది అనమాట. అక్కడ ఈ డేటా మొత్తాన్ని రిజిస్టర్ చేయడం అనేది జరిగింది. ఓకే, సో జనరల్ గా ఫామ్స్ ఏంటంటే ఫామ్స్ ఎప్పుడు కూడా 2 సైడ్లు అంటే క్లయింట్ సైడ్, సర్వర్ సైడ్ మనం చెప్పుకోవచ్చు. ఓకే, మీకు రిటర్న్ గా చూపించాలనుకుంటే సో ఈ ఫామ్స్ ని ఎందుకు డిజైన్ చేస్తారు, జనరల్ గా క్లయింట్ సైడ్ దగ్గర నుంచి డేటాని తీసుకొని సర్వర్ కి పంపించడానికి. సో సపోజ్ దిస్ ఈజ్ సర్వర్, దిస్ ఈజ్ క్లయింట్. క్లయింట్ అంటే మన నార్మల్ యూజర్స్ అన్నమాట. సో యూజర్స్ దగ్గర నుంచి డేటాని కలెక్ట్ చేసి ఆ కలెక్ట్ చేసిన డేటాని సర్వర్ లోకి సెండ్ చేసి అక్కడ స్టోర్ చేయడానికి ఆర్ ప్రాసెస్ చేయడానికి మనం ఈ ఫామ్స్ ఉపయోగిస్తాం. ఓకే, సో ఫామ్ లో ఏమి ఉంటాయి అంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలిమెంట్స్, టెక్స్ట్ ని తీసుకునేవి, డేట్స్ ని తీసుకునేవి, ఆర్ డిఫరెంట్ ఆప్షన్స్ ని సెలెక్ట్ చేసుకుని ఇలా రకరకాలు ఉంటాయి. ఇవన్నీ కూడా ఫామ్ లో ఉండే ఎలిమెంట్స్. ఇవన్నీ తీసుకొని వాటికి సంబంధించిన డేటా మొత్తాన్ని ఎప్పుడైతే మీరు సబ్మిట్ ద ఫామ్ అనే బటన్ ప్రెస్ చేస్తారో మొత్తం క్లయింట్ సైడ్ నుంచి సర్వర్ సైడ్ కి పుష్ చేయబడింది. ఓకే, సో ఎక్కడికి తీసుకెళ్ళాలి, నేను ఇప్పుడు సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే ఈ డేటా మొత్తం ఎక్కడికి వెళ్ళాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎవరు ప్రాసెస్ చేస్తారనేది మనం ఎక్స్ప్లిసిట్ గా మనం చెప్పాల్సింది. మనం చెప్పకపోతే అది ఎక్కడికి తీసుకెళ్ళాలి. ఓకే, అంటిల్ అంటే మనం చెప్పేంత వరకు కూడా ఆ డేటా అనేది ఎక్కడికి వెళ్ళదు. సో ఫామ్ అనేది మనం ఫస్ట్ డిజైన్ చేసుకోవాలి. ఫామ్ లో ఏమేమి ఎలిమెంట్స్ కోసం ఏమేమి ట్యాగ్స్ అనేది మనకు తెలిసి ఉండాలి. రాసిన తర్వాత ఈ ఫామ్ సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తే ఎక్కడికి వెళ్ళాలనేది కూడా మనం ముందే స్పెసిఫై చేయాలి. ఓకేనా, అర్థమవుతుందమ్మా? ఇది ఫామ్స్ అన్నమాట, డేటా కలెక్షన్ చేయడం కోసం. సపోజ్ క్లయింట్ సర్వర్ ఆర్కిటెక్చర్ ఉంటే కనుక క్లయింట్ లో నుంచి డేటాను తీసుకొని సర్వర్ కి పంపించడానికి, లేదా ఎనీ అదర్ అప్లికేషన్ మనం పుష్ చేయాలనుకుంటే మనం ఈ ఫామ్స్ అనేవి యూజ్ చేస్తాం. ఓకే, సో ఇక ఈ ఫామ్స్ ని మనం ఎలా మన వెబ్ పేజ్ లో రాయాలి, దట్ ఈస్ ద ఫస్ట్ క్వశ్చన్ అరైజెస్. ఎలా రాయాలి అంటే వీ హ్యావ్ ఎ ట్యాగ్ కాల్డ్ ఫామ్ ట్యాగ్. ఓకే, ఫామ్ ట్యాగ్ అనేది ఒకటి ఉంటది, ఫామ్. ఓకే, సో దీంట్లో ముఖ్యంగా 2 రకాల అట్రిబ్యూట్స్ మనం మాట్లాడుకోవాలి ఇక్కడ. ఓకే, ఒకటి యాక్షన్ అట్రిబ్యూట్, రెండోది మెథడ్ అట్రిబ్యూట్. ఓకే, సో దీని లోపల మన ఫామ్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయి. ఇందాక మనం చెప్పుకున్నటువంటి టెక్స్ట్ బాక్స్ కానివ్వండి అవన్నీ ఉంటాయి. లాస్ట్ కి మనం ఫామ్ ని క్లోజ్ చేస్తాం. ఓకే, ఇవన్నీ ఈ లోపల మొత్తం కూడా ఈ ఫామ్ అన్నమాట. ఈ లోపల అంతా ఏముంటది అంటే ఈ ఫామ్ మనకి డిస్ప్లేలో ఏదైతే కనిపిస్తుందో ఇదంతా లోపల ఉంటాయి ఇవన్నీ ఎలిమెంట్స్ అన్ని. సో ఓవరాల్ గా బ్రీఫ్ గా పైన ఏముంటది అంటే ఫామ్ ట్యాగ్ ఉంటుంది. ఈ ఫామ్ ట్యాగ్ లోపల ఇవన్నీ ఉంటాయి. ఇక ఫామ్ అంటే మనకు తెలిసింది, ఇప్పుడు మనం డిజైన్ చేసుకున్న ఫామ్. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే యాక్షన్ అట్రిబ్యూట్, మెథడ్ అట్రిబ్యూట్. సో యాక్షన్ అట్రిబ్యూట్ ఏం చెప్పిద్దంటే ఎప్పుడైతే నేను ఈ ఫామ్ లో డేటా అంతా ఫిల్ చేసిన తర్వాత సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తానో ఏం జరగాలి, ఎవరికి డేటా వెళ్ళాలి అని చెప్పేదే యాక్షన్ ట్యాగ్. యాక్షన్ ట్యాగ్ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ డేటా అంతా కూడా
నా కాలేజీకి సంబంధించిన సర్వర్ కి పుష్ చేయాలనుకుంటున్నాను. దెన్ ఐ విల్ రైట్ ద యాక్షన్ ట్యాగ్ లైక్ దిస్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ https :/ suppose avrgd/register.php. ఓకే, సో ఇలా ఇచ్చాను అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇలా ఇస్తే కనుక ఇప్పుడు ఏం జరిగిందంటే, ఏదైతే డేటా నేను ఎంటర్ చేశానో రిజిస్ట్రేషన్ ఫామ్ లో, ఆ డేటా మొత్తం కూడా, ఆ చంక్ మొత్తం డేటా అంతా కూడా ఎప్పుడైతే సబ్మిట్ బటన్ ప్రెస్ చేస్తానో వెంటనే ఆ డేటా అంతా ఈ ఫైల్ కి పంపించబడుతుంది, register.php. దట్ ఈస్ ద ఫైల్ వేర్ ద ప్రాసెస్ ద ఇన్కమింగ్ డేటా. మనం పంపించే డేటా మొత్తాన్ని ప్రాసెస్ చేసేది అనమాట ఇది. ఏదైనా టేబుల్స్ లో స్టోర్ చేయడం కానివ్వండి, లేకపోతే ఇంకొక నోటేషన్ లో దాన్ని చూపించడం కానివ్వండి, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఓకే, ఫామ్ లో ఉన్న డేటా మొత్తాన్ని ఎవరికి పంపించాలి, ఎవరు ఏం చేస్తారనేది తర్వాత విషయం. ఎవరికి పంపించాలని చెప్పేది యాక్షన్ ట్యాగ్. యాక్షన్ ట్యాగ్ స్పెసిఫైస్ ద యూఆర్ఎల్. ఓకే, యూఆర్ఎల్ ఆఫ్ ది సర్వర్ సైడ్ పేజ్. ఎక్కడికైతే మనం డేటా పంపించాలో దానికి సంబంధించిన అడ్రస్ ఇక్కడ స్పెసిఫై చేస్తాం. ఓకే, దిస్ ఇస్ ద ఫస్ట్ అట్రిబ్యూట్ ఆఫ్ ఫామ్. ఇక రెండో అట్రిబ్యూట్ మెథడ్ అని ఉంటుంది చూసారా. సో ఈ మెథడ్ అట్రిబ్యూట్ ఏం చెప్పిద్దంటే, వెదర్ వీఆర్ పోస్టింగ్ ద డేటా ఆర్ గెట్టింగ్ ద డేటా అని రెండు మెథడ్స్ ఉంటాయి. జనరల్ గా ఈ రెండు మెథడ్స్ కూడా హెచ్టిటిపికి సంబంధించిన మెథడ్స్ అనమాట. అంటే వెబ్ లో మనం ఏదైనా ఒక పేజ్ ని చూసేటప్పుడు, ఏదైనా ఒక పేజ్ ని డేటా తెచ్చుకునేటప్పుడు మనకు రెండు రకాలు ఉంటాయి. మనం ఇక్కడి నుంచి డేటాను అక్కడికి పోస్ట్ చేస్తున్నాం, పోస్ట్ అంటే పంపించడం అనమాట. ఇక్కడి నుంచి డేటాను అక్కడికి పోస్ట్ చేస్తున్నామా, లేదా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నామా, రెండు పద్ధతులు ఉంటాయి అన్నమాట. ఓకే, ఇక్కడి నుంచి డేటాని పంపిస్తున్నామా లేదా అక్కడి నుంచి తెచ్చుకుంటున్నామా. ఎప్పుడైతే మనం ఇక్కడి నుంచి డేటాని పంపిస్తామో, ఇక్కడి నుంచి మన దగ్గర ఉన్న డేటాని పంపిస్తామో, ఎట్ ద టైం పోస్ట్ ఈజ్ ద బెటర్ ఆప్షన్. పోస్ట్ అనే మెథడ్ అక్కడ ఉపయోగిస్తాం. అంటే ఈ ఫామ్ అనేది డేటాని పోస్ట్ చేస్తుంది, ఇక్కడి నుంచి అక్కడికి పంపిస్తుంది. రైట్, సెకండ్ ఆప్షన్, ఎప్పుడైతే మనం సర్వర్ నుంచి డేటాని మన వెబ్ పేజ్ లోకి తెచ్చుకోవాలనుకుంటున్నామో, ఎట్ దట్ కేస్ యూ హావ్ టు యూస్ గెట్ ఆప్షన్. ఓకే, సో మెథడ్ ఈక్వల్స్ టు పోస్ట్ అని ఇచ్చారంటే ఇక్కడ నుంచి డేటా మొత్తం కూడా సర్వర్ కి పోస్ట్ చేయబడుతుంది. మెథడ్ ఈక్వల్స్ టు గెట్ అని ఇచ్చారంటే సర్వర్ నుంచి డేటా మొత్తం కూడా ఇక్కడికి తెచ్చుకోబడుతుంది. ఓకే, అర్థమైందమ్మా. సో ఈ రెండు అట్రిబ్యూట్స్ మనకి ముఖ్యంగా ఉంటాయి ఫామ్ లో. యాక్షన్ ట్యాగ్, యాక్షన్ అట్రిబ్యూట్ ఒకటి, అలానే మెథడ్ అట్రిబ్యూట్. యాక్షన్ అట్రిబ్యూట్ ఏం చెప్పిందంటే, ఫామ్ లో ఉన్న డేటా ఎవరికి పంపించాలి అనే అడ్రస్ ఆర్ యూఆర్ఎల్ ని స్పెసిఫై చేసింది. మెథడ్ అట్రిబ్యూట్ ఏం చెప్పిందంటే, వెదర్ వీఆర్ పోస్టింగ్ ద డేటా ఆర్ గెట్టింగ్ ద డేటా. ఈ రెండింటిని స్పెసిఫై చేసేది మెథడ్ అట్రిబ్యూట్ అన్నమాట. ఓకేనా, అర్థమైందమ్మా. యాక్షన్ అట్రిబ్యూట్, మెథడ్ అట్రిబ్యూట్. ఓకే, నెక్స్ట్ ఇప్పుడు ఇక ఈ రకరకాలటువంటి ఈ ఫామ్ ఎలిమెంట్స్ ని మనం ఎలా డిజైన్ చేసుకోవాలి. ఓకే, అది ఒక ముఖ్యమైన క్వశ్చన్. ఇవన్నీ కూడా ఎలా వస్తాయి మనకి? ఇప్పుడు మన పేజ్ లో ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ రావాలంటే ఏమేమి ట్యాగ్స్ ఉపయోగించాలి? ఓకే, సో వీటన్నిటికీ ముఖ్యంగా ఉండే ముఖ్యమైన ట్యాగ్ ఏంటంటే ఇన్పుట్ ట్యాగ్ అని మనం పిలవచ్చు. ఇన్పుట్. సో ఈ ఇన్పుట్ ట్యాగ్ ను ఉపయోగించే మనకి జనరల్ గా చాలా ఎలిమెంట్స్ ఫిల్ అవుతూ ఉంటాయి మనకి ఇన్పుట్ ట్యాగ్. ఓకే, సో ఇన్పుట్ అన్నమాట. ఇన్పుట్ లో మనం మెన్షన్ చేస్తాం ఏ టైప్ ఆఫ్ ఇన్పుట్ అని చెప్పే దాన్ని బట్టి మనకి చాలా వేరియేషన్స్ వస్తూ ఉంటాయి అన్నమాట. ఓకే, సో ఈ టైప్ అనేది నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. ఓకే, సపోజ్ ఇక్కడ టైప్ ఈక్వల్స్ టు మనం టెక్స్ట్ అని ఇచ్చామనుకోండి, ఇదిగోండి ఇలాంటి టెక్స్ట్ బాక్స్ వచ్చింది. ఓకే, అలానే ఈ టైప్ ఈక్వల్స్ టు మనం రేడియో అని ఇచ్చామనుకోండి, ఇదిగోండి ఇలాంటి రేడియో బటన్స్, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్. అలానే ఈ టైప్ ఈక్వల్స్ టు మనం చెక్ బాక్స్ అని ఇచ్చామనుకోండి, రకరకాల మల్టిపుల్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడానికి చెక్ బాక్సెస్. ఓకే, అలానే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్ అని ఇచ్చామనుకోండి. ఓకే, సో ఇక్కడ మనం సబ్మిట్ చేయడానికి అన్నమాట, బటన్ లాగా వస్తుంది. అలానే రీసెట్ కొడితే రీసెట్ వస్తుంది. ఓకే, సో సబ్మిట్ అంటేనే మొత్తం వెళ్ళిపోయేది, రీసెట్ అంటేనేమో ఫామ్ అంతా క్లియర్ అయింది, మనం ఇచ్చిన డేటా మొత్తం కూడా క్లియర్ చేయడానికి రీసెట్ అన్నమాట. ఇలా రకరకాల ఆప్షన్స్ అన్నిటి మనం ఇవ్వడానికి ఇన్పుట్ అనే ట్యాగ్ ని ఉపయోగిస్తాం. ఇన్పుట్ అనే ట్యాగ్ ని ఉపయోగిస్తాం. సో ఓకే, ఇన్పుట్ ట్యాగ్ ని ఉపయోగించినప్పుడు మనకి డిఫరెంట్ వేరియేషన్స్ లో ఈ ఫామ్ ఎలిమెంట్స్ అనేవి బిల్డ్ అవడం జరుగుతూ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ ఈ డ్రాప్ డౌన్ ఆప్షన్స్ రావడం కోసం వి హ్యావ్ అనదర్ ట్యాగ్ కాల్డ్ యాజ్ సెలెక్ట్ ట్యాగ్. ఓకే, ఇది ఒక నిమిషం క్లియర్ చేస్తాను. మనకి ఇంకొక ట్యాగ్ ఉంటుంది సెలెక్ట్ ట్యాగ్. ఓకే, సో ఈ సెలెక్ట్ ట్యాగ్ లో ఏమి ఇస్తామంటే వి గివ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆప్షన్స్.
Okay, so like this, BA. Okay, suppose another option, BCom. Okay, suppose another option, BSc. ఓకే, సో ఇలా 3 ఆప్షన్స్ ఇచ్చాం అనుకోండి. ఇక్కడ ఏం జరిగింది, ఒక చిన్న బాక్స్ లాగా వచ్చి, మీరు ఆల్రెడీ చూసారు కదా ఇక్కడ అన్నమాట. ఇక్కడ దీంట్లో డ్రాప్ డౌన్ మెనూ లాగా వస్తుంది. సో ఈ డ్రాప్ డౌన్ మెనూ లాగా ఇదిగోండి, ఇలా మనకి డ్రాప్ డౌన్ మెనూ లాగా కనిపించాలి అనుకుంటే వీ హ్యావ్ టు యూస్ ద సెలెక్ట్ ట్యాగ్, రైట్? సెలెక్ట్ ట్యాగ్ ని ఉపయోగిస్తే మనకి డ్రాప్ డౌన్ మెనూ లాగా ఈ విధంగా వస్తూ ఉంటది అనమాట. సెలెక్ట్ ట్యాగ్ ని ఉపయోగిస్తే మనకి ఈ విధంగా డ్రాప్ డౌన్ మెనూ వచ్చింది. ఓకే, సో అర్థమైంది కదమ్మా. ఇప్పుడు మనం ఏం చేసామంటే, ఫామ్ అంటే ఏంటి, ఫామ్ లో మనకున్న ముఖ్యమైన అట్రిబ్యూట్ యాక్షన్, అలానే మెథడ్, అలానే ఈ ఫామ్ లో ఉన్న ఎలిమెంట్స్ ని డిజైన్ చేసుకోవడం కోసం మనం ఉపయోగించేటువంటి ముఖ్యమైన ట్యాగ్స్ ఏంటంటే ఇన్పుట్ ట్యాగ్ ఒకటి, సెలెక్ట్ ట్యాగ్. ఓకే, సో సెలెక్ట్ ట్యాగ్ ని ఉపయోగించి మనం డ్రాప్ డౌన్ మెనూస్ ని ఇలా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇన్పుట్ ట్యాగ్ ని ఉపయోగించి టెక్స్ట్ ఫీల్డ్స్ ని, రేడియో బటన్స్ ని, చెక్ బాక్సెస్ ని, అలానే ఇంకా మనకి పాస్వర్డ్స్ ని, యూజర్ నేమ్ పాస్వర్డ్ మనం ఇస్తాం కదా, పాస్వర్డ్స్ ని, అలానే మెయిల్ ని కలెక్ట్ చేసుకోవడానికి, అలానే డేట్ ని కలెక్ట్ చేసుకోవడానికి చాలా ఆప్షన్స్ ఉంటాయి. అవన్నీ మనం చూద్దాం ఇప్పుడు. అవన్నీ కూడా ఆప్షన్స్ ఇవ్వచ్చు అనమాట. ఓకే, ఇక ఇది అర్థమైంది కదా, డ్రాప్ డౌన్ మీద అర్థమైంది కదా. డ్రాప్ డౌన్ కోసం మనం సెలెక్ట్ అనే ట్యాగ్ ని ఉపయోగిస్తాం. సెలెక్ట్ అనే ట్యాగ్ లో వీ హ్యావ్ టు గివ్ మల్టిపుల్ ఆప్షన్ ట్యాగ్స్. ఆప్షన్ ట్యాగ్స్ ఇచ్చినప్పుడు మనం ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ట్యాగ్స్ అన్ని కూడా ఈ విధంగా డ్రాప్ డౌన్ లోకి వస్తాయి. ఓకే, ఇప్పుడు కొంచెం డీటెయిల్ గా ఇన్పుట్ ట్యాగ్ గురించి చూద్దాం. ఓకే, సో ఇన్పుట్ ట్యాగ్. సో ఇన్పుట్ ట్యాగ్ లో టైప్ మనం ఒక్కొక్కటి ఇస్తామంటే ఒక్కొక్క టైప్ ఆఫ్ వేరియేషన్ మనకు కనిపిస్తూ ఉంటుంది. సపోజ్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇచ్చామనుకోండి. ఓకే, సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇచ్చామనుకోండి, మనకి ఒక టెక్స్ట్ బాక్స్ లాగా వచ్చింది. దాంట్లో మనం డేటాని టైప్ చేయొచ్చు. లైక్ దిస్, స్టూడెంట్ నేమ్, ఫాదర్ నేమ్. ఓకే, అలా కాకుండా సపోజ్ మీరు పాస్వర్డ్ అనేది టైప్ చేస్తున్నారు అనుకోండి. పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు ఏంటి, జనరల్ గా మనకి పాస్వర్డ్ అనేది కనిపించకూడదు. సమ్ డాట్స్ లాగా ఒక అనదర్ నోటేషన్ లోకి రావాలి కదా. దెన్ ఇన్ దట్ కేస్ వీ కెన్ గివ్ ఇన్పుట్ టైప్ యాజ్ పాస్వర్డ్. సో పాస్వర్డ్ ఇచ్చినప్పుడు ఏంటి, మీరు డేటాని దాంట్లో టైప్ చేయొచ్చు, కానీ మీరు టైప్ చేసే డేటా అనేది నార్మల్ క్యారెక్టర్స్ లాగా కనిపించదు. ఇట్ విల్ బి సమ్ అదర్ నోటేషన్. ఓకే, దట్ ఈస్ పాస్వర్డ్. అలానే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో. ఓకే, సో రేడియో ఇచ్చినప్పుడు ఏంటంటే గుర్తుపెట్టుకోండి, ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఈ మూడు కూడా ఒకే గ్రూప్ కి సంబంధించిన, అంటే ఆ మూడింటి యొక్క మీనింగ్ ఒకటి, ఆ మూడు కూడా ఒకే గ్రూప్ కి సంబంధించినవి. మూడిట్లో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి. సో ఆ మూడు కూడా ఒకే ఐటమ్ కి సంబంధించినవి ఏంటంటే ఇయర్ అని తెలియజేయడం కోసం గాను మనం ఎక్స్ట్రాగా ఏమి ఇవ్వాలంటే 3 రేడియో బటన్స్ మనం క్రియేట్ చేస్తాము. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో, కానీ వాటన్నిటి యొక్క పేరు ఒకటే అవుతుంది. నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్ అని ఇచ్చామనుకోండి, ఫస్ట్ ఇయర్. ఓకే, సో సేమ్ మళ్ళీ ఇచ్చి సెకండ్ ఇయర్, మళ్ళీ ఇచ్చి థర్డ్ ఇయర్, ఇలా ఇచ్చామనుకోండి, వీటన్నిటికీ పేరు ఒకటే, ఏంటంటే ఇయర్. ఓకే, సో ఈ పేరు అనేది ఇచ్చినప్పుడు ఏం జరిగిద్దంటే, ఈ మూడు కూడా, అంటే ఈ రేడియో బటన్, ఈ రేడియో బటన్, ఈ రేడియో, 3 రేడియో బటన్స్ కూడా ఇయర్ కి సంబంధించినవి. కాబట్టి మీరు వీటిలో నుంచి ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకోవాలి అని చెప్పిద్ది అనమాట. మీరు ఇక్కడ ఈ పేరు ఇవ్వకపోతే ఏం జరిగింది అంటే, దేనికదే ఇండివిజువల్ గా బిహేవ్ చేస్తూ ఉంటది. గ్రూపింగ్ అనేది జరగదు. గ్రూపింగ్ జరగాలి అంటే మనం ఖచ్చితంగా పేరు అనేది ఇవ్వాలన్నమాట. సో పేరు ఇచ్చినప్పుడు మాత్రమే అక్కడ గ్రూపింగ్ అనేది జరుగుతూ ఉంటది. ఆ 3 ఒకే గ్రూప్ కి సంబంధించినవి అని తెలియడం కోసం మనం ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ని ఉపయోగిస్తాం. ఓకేనా, సో టెక్స్ట్, పాస్వర్డ్, అలానే రేడియో బటన్స్, అలానే చెక్ బాక్సెస్. ఓకే, సో చెక్ బాక్సెస్ కూడా సేమ్ అంతే. ఎన్నైతే మనం ఆప్షన్స్ ఇస్తామో చెక్ బాక్సెస్ లో అన్ని కూడా ఒకే నేమ్ కిందకి రావాలి. సో చెక్ బాక్స్. ఓకే, సో ఆల్ ఆర్ బిలాంగ్స్ టు వాట్ ఈస్ ద నేమ్ యూఆర్ గివెన్, సబ్జెక్ట్స్. ఓకే, సో ఫస్ట్ వన్ వచ్చేసి మ్యాథ్స్. ఓకే, సో సేమ్ ఇదే మళ్ళీ ఇస్తాము, ఫిజిక్స్. ఓకే, సో ఈ విధంగా ఇచ్చినప్పుడు ఏమైందంటే ఇవన్నీ కూడా ఈ గ్రూప్ కి సంబంధించినవి. అండ్
దిస్ ఈజ్ ఏ టైప్ ఆఫ్ చెక్ బాక్స్. చెక్ బాక్స్ కాబట్టి ఇక్కడ మనం మల్టిపుల్ ఆప్షన్స్ ని ఇచ్చే అవకాశం ఉంటుంది. ఓకేనా? సో దట్ ఈస్ చెక్ బాక్స్. ఓకే, సో ఈ విధంగా మనకి చెక్ బాక్స్ ఉంటుంది అనమాట. అలానే ఈ డ్రాప్ డౌన్ మీద మీరు చూసారు కదా. ఓకే రైట్, సో ఒకసారి మీకు దీని కోడ్ చూపిస్తాను. ఓకే, సో చూడండి. సో ఇక్కడ మనం రాసింది ఏంటంటే ఫస్ట్ ఒక HTML స్టార్ట్ చేసిన తర్వాత, ఓకే, సో వీ హావ్ స్టార్టెడ్ ఏ ఫామ్ హియర్. చూడండి, ఫామ్ యాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు నల్. అంటే ఇక్కడ నేను ఫామ్ ని ఎవరికి పంపించట్లేదు, మనం జస్ట్ ల్యాబ్ పర్పస్ కి చేస్తున్నాం కాబట్టి ఈ ఫామ్ ఎవరికి పంపించాల్సిన అవసరం లేదు కాబట్టి జస్ట్ యాక్షన్ నల్ ఇచ్చేసాను. అంటే నేను సబ్మిట్ కొట్టినా కూడా ఎక్కడికి వెళ్ళదు, ఎక్కడే ఉంటుంది. ఒకవేళ పంపించాలనుకుంటే ఇట్ మస్ట్ బి మెథడ్ ఆఫ్ పోస్ట్, ఎందుకంటే రిజిస్ట్రేషన్ ఫామ్ కాబట్టి డేటా ఇక్కడ నుంచి ఇంకొకరు పంపించాలి కాబట్టి నేను మెథడ్ పోస్ట్ పెట్టాను. ఓకే, నెక్స్ట్ ఈ ఫాంట్ ఇచ్చాను, మామూలుగా మీకు తెలిసింది ఫాంట్ ట్యాగ్ ఆల్రెడీ మనం చూసింది. నెక్స్ట్ ఇదిగో చూడండి, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. స్టూడెంట్ నేమ్ అనేది ఒక టెక్స్ట్ బాక్స్ లాగా మనకి రావాలి కాబట్టి సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. ఓకే, సో అప్పుడు మనకి ఏం జరిగింది, ఇదిగోండి స్టూడెంట్ నేమ్ దగ్గర ఒక టెక్స్ట్ బాక్స్ వచ్చింది. అలానే ఫాదర్ నేమ్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్. ఓకే, అలా నెక్స్ట్ కోర్స్ లో మనకి డ్రాప్ డౌన్ మెనూ రావాలి కాబట్టి మనం కోర్స్ ఏం చేసామంటే సెలెక్ట్ ట్యాగ్ ద్వారా రాయడం జరిగింది. ఓకే, సో సెలెక్ట్ ట్యాగ్ ను ఉపయోగించి వీ హావ్ రిటన్ డిఫరెంట్ ఆప్షన్స్. బిఎస్సి, బిఏ, బీకామ్ అనే 3 ఆప్షన్స్ మనం ఇక్కడ ఇచ్చామన్నమాట. ఓకే, సో బిఎస్సి, బిఏ, బీకామ్ ఇదిగోండి మనకి బిఎస్సి, బిఏ, బీకామ్ 3 ఆప్షన్స్ మనకు కనిపిస్తా ఉంటే ఏదో ఒకటి మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోగలం డ్రాప్ డౌన్ మెనూలో. ఓకే, నెక్స్ట్ తర్వాత మనం ఇదిగోండి ఇయర్ ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ అనే మూడిట్లో నుంచి ఏదో ఒక దాన్ని మాత్రమే మనం సెలెక్ట్ చేసుకోవాలి. దీనికోసం మనం రేడియో బటన్స్ ఉపయోగించాము. ఓకే, సో చూడండి ఇదిగోండి ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు, ఇది కంపల్సరీగా మనం ఇవ్వాలి. ఇక్కడ ఈ నేమ్ అట్రిబ్యూట్ కనుక ఇవ్వకపోతే ఈ 3 రేడియో బటన్స్ దేనికి అవి విడివిడిగా ఉంటాయి, మీరు వాటిని సెలెక్ట్ చేసుకోవచ్చు, మూడింటిని సెలెక్ట్ చేసుకునే అవకాశం ఇచ్చేస్తాయి. ఓకే, ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఉండటం వల్లనే మనకి ఇవన్నీ కలిసి ఒక గ్రూప్ లాగా బిహేవ్ చేస్తాయి. అప్పుడు మనం సెలెక్ట్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి మాత్రమే సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. అందుకే మనం ఇక్కడ నేమ్ ఇస్తాం. ఈ నేమ్ అట్రిబ్యూటే ఈ మూడింటిని ఒక గ్రూప్ చేసేది, అది చాలా ఇంపార్టెంట్, మీరు బాగా గుర్తుపెట్టుకోవాలి. ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రేడియో అని రాసినంత మాత్రాన అవి 3 అలా బిహేవ్ చేయవు. అవి 3 కలిసి ఒకే గ్రూప్ లాగా ఉండాలి. ఆ మూడిట్లో నుంచి ఒక ఆప్షన్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి అని కనుక మీరు అనుకుంటే ఖచ్చితంగా ఆ మూడింటిని గ్రూప్ చేసే విధంగా ఉందంటే అది నేమ్ అనే అట్రిబ్యూట్. సో ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చినప్పుడు మూడింటికి కామన్ గా ఇవ్వాలి. ఓకే, ఇక్కడ చూడండి నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ టు ఇయర్. అప్పుడు మాత్రమే ఈ 3 ఆప్షన్స్ కలిసి ఒక గ్రూప్ లాగా ఫామ్ అవుతుంది. అప్పుడే వాటి నుంచి ఒకటి సెలెక్ట్ చేసుకునే అవకాశం వచ్చింది. ఓకే, ఇది ఇయర్. నెక్స్ట్ సబ్జెక్ట్స్, మనం డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఇచ్చాము అండ్ వీ హ్యావ్ గివెన్ ఏ ఫ్లెక్సిబిలిటీ టు టేక్ మల్టిపుల్ ఆప్షన్స్, మల్టిపుల్ చాయిస్ మనం ఇక్కడ తీసుకోవచ్చు. అన్ని మీకు ఎన్ని కావాలంటే అన్ని మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకునే అవకాశం ఉంటుంది. ఓకే, సో ఆ ఫెసిలిటీ రావడం కోసం మనం చెక్ బాక్స్ అనే ఆప్షన్ ఇచ్చాం. చెక్ బాక్స్ ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు చెక్ బాక్స్ అని ఇచ్చి దాంట్లో మనం అగైన్ ఈ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఇవన్నీ కూడా ఒకే గ్రూప్ కి సంబంధించి, దట్ ఈస్ రిగార్డింగ్ సబ్జెక్ట్స్. సో ఈ మల్టిపుల్ ఆప్షన్స్ ఒకే దానికి సంబంధించినవి కాబట్టి అగైన్ వీ హ్యావ్ టు గివ్ ఏ కామన్ నేమ్. ఇదిగో నేమ్ ఈజ్ ఈక్వల్స్ సబ్, నేమ్ ఈజ్ ఈక్వల్స్ సబ్, అన్నిటికీ ఒకటే పేరు ఇవ్వాలి. ఇస్తేనే ఇవన్నీ ఒకే ఐటమ్ కి సంబంధించినవి అని అది అర్థం చేసుకుంటుంది. మీరు కనుక డిఫరెంట్ నేమ్స్ ఇచ్చినా, ఆ నేమ్స్ ఇవ్వటం మర్చిపోయినా, ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇవ్వడం మర్చిపోయినా సరే ఇవి దేనికవి ఇండివిజువల్ గా బిహేవ్ చేస్తాయి. అలా కాకుండా ఇవన్నీ కూడా సబ్జెక్ట్ అనే ట్యాగ్ కి సంబంధించిన మీకు తెలియాలి అంటే వీ హావ్ టు గివ్ ద నేమ్ అట్రిబ్యూట్. ఓకే, సో ఈ నేమ్ అనే అట్రిబ్యూట్ ఇచ్చినప్పుడు అన్నిటి కామన్ గా ఉండాలి ఖచ్చితంగా. అప్పుడు మాత్రమే ఇక్కడ మనకి ఈ మల్టిపుల్ ఆప్షన్స్ అన్ని కూడా సబ్జెక్ట్ అనే సింగిల్ ఎంటిటీకి తెలిసినవే, దానికి సంబంధించినవి అర్థం చేసుకుంటది. అండ్ లాస్ట్ వన్ డేట్ ఆఫ్ బర్త్. ఇదిగోండి, సో డేట్ ఆఫ్ బర్త్ లో డేట్, మంత్, ఇయర్ ఎంటర్ చేయడానికి గాను మనం 3 సెలెక్ట్ ఆప్షన్స్, ఎందుకంటే 3 డ్రాప్ డౌన్ రావాలి కదా. ఇదిగోండి ఇక్కడ ఒక డ్రాప్ డౌన్, ఇక్కడ ఒక డ్రాప్ డౌన్, ఇక్కడ ఒక డ్రాప్ డౌన్. అందుకోసం అని చెప్పి 3 సెలెక్ట్ ట్యాగ్స్ రాస్తాము. ఫస్ట్ ఏమో డేట్ కోసం 1 నుంచి 31 వరకు, సెకండ్ సెలెక్ట్ ఏమో మనకి మంత్స్ కోసం జనవరి టు డిసెంబర్ మనం రాసుకోవచ్చు. అలానే థర్డ్ ఏమో ఇయర్ కోసం. ఓకే, సో 3 డ్రాప్ డౌన్స్ కాబట్టి 3 సెలెక్ట్ ట్యాగ్స్ మనం రాయాలి. ఓకేనా, అర్థమైందా? ఇదిగోండి
డేట్, మంత్, ఇయర్. సో ఈ మూడు మనకి డ్రాప్ డౌన్స్ కాబట్టి ఈ మూడిటి కోసం మనం సెలెక్ట్ ట్యాగ్స్, ముందు సెలెక్ట్ ట్యాగ్స్ మనం రాసుకోవాలి. ఓకేనమ్మా, అర్థమవుతుందా? ఏమైనా డౌట్స్ ఉంటే అడగేస్తున్నా, అర్థమవుతుందా అందరికి? ఓకే ఓకే రైట్. సో అండ్ లాస్ట్ గా ఇలా మనం ఫామ్ లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని, అంటే డేటా ఎలిమెంట్స్ అన్నిటిని కూడా ఫిల్ చేసిన తర్వాత చివరిగా ఫామ్ ని మనం సబ్మిట్ చేయాలి. ఓకే, సో దీస్ ఆర్ ద 2 బటన్స్, సబ్మిట్ ద ఫామ్, రీసెట్ ద ఫామ్ అనే 2 బటన్స్ ఉంటాయి. సో వాటిని కూడా మనం ఇన్పుట్ టైప్ లో ఇస్తాం. ఓకే, సో టైప్ ఈజ్ ఈక్వల్స్ టు సబ్మిట్ అంటే ఇది కనుక సబ్మిట్ బటన్ లాగా యాక్ట్ చేయాలనుకుంటే వీ హ్యావ్ టు గివ్ ద టైప్ యాజ్ సబ్మిట్. అది కనుక రీసెట్ లాగా యాక్ట్ చేయాలనుకుంటే టైప్ ఈజ్ ఈక్వల్స్ టు రీసెట్. ఓకే, సో సబ్మిట్ అంటేనేమో చూడండి, సబ్మిట్ అంటే ఈ ఫామ్ లో డేటా మొత్తం ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ అయిపోతుంది, ఎక్కడికో వెళ్ళిపోయింది. సపోజ్ నేను డేటా ఎంటర్ చేశాను, ఓకే, నాకు ఈ డేటా అంతా తప్పు అనిపిస్తుంది. అందుకోసం ఏం చేస్తానంటే నేను మళ్ళీ డేటాని ఎంటర్ చేసుకోవాలనుకుంటున్నాను ఫ్రెష్ గా. ఏదో డేటా ఎంటర్ చేశాను కానీ తప్పు అనిపించింది, మళ్ళీ డేటా ఎంటర్ చేసుకోవాలనుకుంటే మొత్తం క్లియర్ అవ్వాలి. సో క్లియర్ అవ్వడం కోసం వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ కాల్డ్ రీసెట్. రీసెట్ అంటే మొత్తం ఆప్షన్స్ అన్ని క్లియర్ చేసేస్తుంది, అంత డేటా అంతా క్లియర్ చేసి మళ్ళీ ఫ్రెష్ గా ఫామ్ ని మనకి చూపించింది. ఓకే, ఆప్షన్ ఇచ్చేది రీసెట్ బటన్ అన్నమాట. ఓకే, సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు సబ్మిట్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు రీసెట్. ఓకే, సో ఇది ఈ HTML ఫామ్ కి సంబంధించినటువంటి కోడ్. ఓకే, సో ఈ ఫామ్ అన్నమాట, ఇది రిజిస్ట్రేషన్ ఫామ్. ఇది మీరు ల్యాబ్ లో చేయాలన్నమాట, ఇది ల్యాబ్ కి సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ ఇది. ఓకే, ప్రోగ్రామ్ ఇది. ఓకే, రిజిస్ట్రేషన్ ఫామ్ ని మనం డిజైన్ చేయాలి. ఓకే, అర్థమైందా నాన్న? ఏమైనా డౌట్స్ ఉంటే అడగచ్చమ్మా? ఓకే, సో ఇన్ దట్ కేస్ రాసుకోండి, ల్యాబ్ ప్రోగ్రామ్ అన్నమాట. చెప్పండి బాబు. డేట్ ఆఫ్ బర్త్ అప్డేటెడ్ చేస్తానన్నారు కదా సార్? చెప్తాను. అది అంటే ఇది రాసేసుకుంటే దాని తర్వాత నేను చెప్తాను. స్క్రీన్ షాట్ తీసుకోండి, దీని స్క్రీన్ షాట్ తీసుకొని మీ ల్యాబ్ కోసం చేయాల్సింది అనమాట. ఒకసారి ఇది రాసుకోండి స్క్రీన్ షాట్ తీసి. రాసుకోండి, మన టైటిల్ ఏంటంటే డిజైన్ ఏ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్, డిజైన్ ఏ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్, డిజైన్ ఏ స్టూడెంట్ రిజిస్ట్రేషన్ ఫామ్, design a student registration form to collect various details of the student, to collect various details of the student, to collect various details of the student. ఓకే, సో మీకు అవుట్పుట్ ఇది రావాలి, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఓకే, సో ట్రై చేయండి అమ్మా, మీకు వచ్చేస్తుంది ఆల్మోస్ట్, మీకు నో ప్రాబ్లం, మీకు అసలు ఇబ్బంది ఏమి ఉండదు. మనం చెప్పుకున్న ట్యాక్స్ కి అక్కడ అప్లై చేస్తాం, మీకు వచ్చేస్తుంది, ట్రై చేయండి. ఇప్పుడు దీని స్పెషల్ ట్యాక్స్ అంటే ఇందా మనం చెప్పుకున్నాం కదా, కొన్ని కొత్త ట్యాక్స్ మనకు ఉపయోగపడేవి మీకు చెప్తాను ఇప్పుడు నేను. సో నేను డిస్టర్బ్ చేయకుండా కిందకి వెళ్ళిపోతాను, ఫామ్ ని క్లోజ్ చేసే ముందు. ఇక్కడ మనకి అవుట్పుట్ కనుక చూస్తే ఇలా ఉంది కదా, సో నేను దీన్ని కదిలించట్లేదు. ఓకే, దీని కింద ఇక్కడ నుంచి నేను కరెక్షన్స్ చేయబోతున్నాను. అంటే ఇది మొత్తం మీరు చేయాల్సింది అప్డేటెడ్ గా ఏమేమి ఉంటే నేను ఇక్కడ చెప్తున్నాను. సపోజ్ నేను ఇక చూడండి, డేట్ ఆఫ్ బర్త్ కోసం నేను 3 సెలెక్ట్ ఆప్షన్స్ రాయాల్సి వచ్చింది. ఓకే, ఒకటేమో డేట్ కానీ, ఇంకోటేమో మంత్ కానీ, ఇంకోటి ఇయర్ కానీ రాయాల్సి వచ్చింది. ఇది ఇంతకుముందు ఇలా ప్రాబ్లం అన్నమాట. కానీ ఇప్పుడు మనకి ఒక కొత్త ఇన్పుట్ అట్రిబ్యూట్ ఏమొచ్చిందంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్. ఓకే, సో ఇది ఒక అట్రిబ్యూట్, ఇది ఒక టైప్ అన్నమాట. ఇది కనుక యూజ్ చేస్తే చూడండి, నేను జూమ్ చేస్తాను. ఓకే, సో ఇదిగోండి ఒక ఎక్స్ట్రా ఆప్షన్ ఇలా వస్తుంది. మరి ఎక్కువైనట్టుంది, ఒక నిమిషం.
ఓకే, ఇది చూడండి. సో ఇది నేను ఇప్పుడు రాశాను, 3 కలిపి క్యాలెండర్ లాగా వస్తాను. ఇదిగోండి ఇక్కడ క్లిక్ చేస్తే ఇది మీరు రీసెంట్ గా చూస్తారు కొన్ని ఫామ్స్ లో వస్తూ ఉంటది. సో మూడింటిని డేట్, మంత్, ఇయర్ ని సెలెక్ట్ చేసుకుని ఒక క్యాలెండర్ ఆప్షన్ లాగా మనకు వస్తుంది అనమాట. ఓకే, కనిపిస్తుంది కదా? ఇక్కడ నుంచి మీరు ఇదిగోండి ఇయర్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, మంత్స్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు, డేట్ ని సెలెక్ట్ చేసుకోవచ్చు. సో 3 కలిపి ఒకే దాంట్లో ఒకే ఎంట్రీ డైరెక్ట్ గా వచ్చేస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ అనదర్ టైప్ ఆఫ్ ఇన్పుట్ కాల్డ్ డేట్. ఓకే, సో ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్ అని కనుక ఇస్తే మీరు ఈ విధంగా 3 డేట్, మంత్, ఇయర్ ఒకే దాంట్లో క్యాలెండర్ ఫామ్ లో మనకి వస్తుంది అనమాట. ఓకే, దానికోసం మనం రాయాల్సింది ఏంటంటే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు డేట్. ఓకే, సో ఇంకొకటి మీకు ఉపయోగపడేది, జనరల్ గా మనం ఫామ్స్ రాసేటప్పుడు పాస్వర్డ్ ఇస్తూ ఉంటాం. ఓకే, పాస్వర్డ్. ఓకే, సపోజ్ దిస్ ఇస్ పాస్వర్డ్. దానిపైన మనం యూజర్ నేమ్ ఇస్తాం. జనరల్ గా మనం యూజర్ నేమ్ ఇస్తాము, దాని కింద మనం పాస్వర్డ్ ఇస్తాం కదా, దానికోసం మీకు చూపిస్తున్నాను. జనరల్ గా యూజర్ నేమ్ అనేది మనకి కనిపించినా పెద్ద ప్రాబ్లం ఉండదు. సో వీ కెన్ గివ్ టెక్స్ట్. బట్ వేర్ యాజ్ పాస్వర్డ్ అనేది మనం టైప్ చేసేటప్పుడు వేరే వాళ్ళు చూడకూడదు. అందుకని నేను ఇన్పుట్ టైప్ కోసం పాస్వర్డ్ ఇచ్చాను. ఐ విల్ ట్రై వాట్ హ్యాపెన్స్. యా, యూజర్ నేమ్ రవితేజ, పాస్వర్డ్ అగైన్ ఐఎమ్ గివింగ్ రవితేజ. ఓకే, చూసారు ఇక్కడ గమనించారా మీరు? నేను నార్మల్ గా ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు టెక్స్ట్ అని ఇచ్చినప్పుడు ఏమో నేను టైప్ చేసి మొత్తం కనిపించింది, కానీ పాస్వర్డ్ నేను సేమ్ అదే టైప్ చేశాను. కానీ ఎప్పుడైతే నేను ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని ఇచ్చానో ఆటోమేటిక్ ఏం చేసింది అంటే దాన్ని ఎన్కోడ్ చేసేసి ఒక సీక్రెట్ ఫామ్ లాగా, అంటే డాట్స్ మనం చూస్తూనే ఉంటాం మన గూగుల్లో ఎప్పుడైనా సరే మనం లాగిన్ అయ్యేటప్పుడు ఎక్కడ పాస్వర్డ్ మనం టైప్ చేసినా సరే అది వేరే వాళ్ళు చూడకుండా ఉండాలి కాబట్టి మనం ఆ పాస్వర్డ్ ని హిడెన్ గా ఉంచుతాం, సమ్ అదర్ ఎన్కోడెడ్ ఫామ్. ఓకే, ఇలా డాట్స్ లాగా. ఓకే, చూడండి నేను ఇక్కడ ఎప్పుడైతే ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్ అని ఇచ్చానో ఇది ఒక టెక్స్ట్ బాక్స్ లానే వచ్చింది, కానీ సీక్రెట్ గా ఉంచింది. సపోజ్ నేను ఇక్కడ పాస్వర్డ్ బదులు నార్మల్ టెక్స్ట్ ఇచ్చాను అనుకోండి, టైప్ నార్మల్ టెక్స్ట్ ఇస్తే, ఓకే, సో సపోజ్ నేను ఇక్కడ డేటా ఎంటర్ చేస్తున్నాను, యూజర్ ని పాస్వర్డ్ ఎంటర్ చేస్తున్నాను, కనిపిస్తుంది. ఇది మనకి సెక్యూరిటీ ఫీచర్స్ పరంగా ఇది మంచిది కాదు కాబట్టి ఎప్పుడైతే మనం సీక్రెట్ గా ఉంచాలనుకుంటున్నామో దేర్ వి కెన్ గివ్ పాస్వర్డ్. ఓకే, సో పాస్వర్డ్ అని ఇచ్చామంటే ఇక మనం అక్కడ ఏ టెక్స్ట్ టైప్ చేసినా సరే అది విజిబిలిటీలో ఉండదు. ఓకే, సో యూజర్ నేమ్ పాస్వర్డ్. ఓకే, ఇదే మనం ఫామ్స్ లో డిజైన్ చేసేది సైన్ ఇన్ ఫామ్స్ లో. అలానే మీరు రిజిస్ట్రేషన్ అప్పుడు కూడా ఎంటర్ యువర్ పాస్వర్డ్, కన్ఫర్మ్ యువర్ పాస్వర్డ్ ఇలా వస్తుంది కదా, అది కూడా మనకి ఇది అన్నమాట. అది ఒక పాస్వర్డ్ ఫీల్డ్ లాగా సెట్ చేయడం తోటి అది మనకి హిడెన్ గా, అంటే ఇలా డాట్స్ డాట్స్ కనిపిస్తూ ఉంటుంది. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్ అలానే ఇప్పుడు మామూలుగా సపోజ్ మనం ఈమెయిల్ ని కలెక్ట్ చేయాలనుకుంటున్నాం అనుకోండి, ఈమెయిల్. ఓకే, సో వీ హ్యావ్ టైప్ న్యూ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు ఈమెయిల్. ఓకే, సో ఈ విధంగా ఉంటది మనకి. సో here we can type the email. ఓకే, సో ఇక్కడ మీరు ఇంకా ఈమెయిల్ జనరల్ గా ఏఎస్డి అలా చేస్తే తీసుకుంటుంది కదా, మీరు దాన్ని రిస్ట్రిక్ట్ చేయాలనుకుంటే ఈమెయిల్ అంటే ఖచ్చితంగా @ ఉండాలి, జీమెయిల్ ఉండాలి, లేకపోతే ఏదో ఒక డొమైన్ ఉండాలని ఉందనుకోండి. సో ఇక్కడ ఒక కన్స్ట్రైంట్ పెట్టచ్చు మనం. ఓకే, సో ప్లేస్ హోల్డర్ ఈజ్ ఈక్వల్స్ టు some mail @domain.com. Okay, I will try. All right, so ఇలా ఇవ్వాలన్నమాట. ఓకే, సో నేను చూడండి, నేను ఇవ్వకుండా నేను జస్ట్ ఏఎస్డి అని ఇచ్చేసి సబ్మిట్ చేయడానికి ట్రై చేస్తే వెంటనే ఎర్రర్ వచ్చేసింది. ఏంటంటే ఈమెయిల్ అని ఇచ్చాం కదా, సో ఖచ్చితంగా ఇదిగోండి @ ఉండాలి,
అనేది చెప్తుంది. ఓకే, సో ఏదో ఒక డొమైన్ మనం ఇక్కడ మెన్షన్ చేయాలని మనం రిస్ట్రిక్ట్ చేయడానికి అనమాట. అలానే కొన్ని సార్లు మనం ఫామ్ లో చూసేటప్పుడు కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయి, అంటే ఖచ్చితంగా ఇవ్వాల్సినవి, ఖచ్చితంగా మనం ఇవ్వాల్సినవి చూస్తారు కదా, రిక్వైర్డ్ అని వస్తూ ఉంటుంది. సో ఆ రిక్వైర్డ్ అండి, ఇప్పుడు నేను జనరల్ ఇప్పుడు ఏమి డేటా ఇవ్వకుండా నేను సబ్మిట్ కొట్టినా కూడా ఇది ఒకటి తీసేస్తే SD@ సపోజ్ gmail.com అని ఇచ్చి నేను ఇక్కడ ఏమి డేటా ఎంటర్ చేయకుండా సబ్మిట్ కొట్టిన ఫామ్ సబ్మిట్ అయిపోయింది. అలా కాకుండా మీరు కొన్ని మ్యాండేటరీ ఫీల్డ్స్ పెట్టాలనుకుంటున్నారు, అంటే ఖచ్చితంగా స్టూడెంట్ నేమ్ ఇవ్వాలి, ఓకే, సో ఖచ్చితంగా అతను పాస్వర్డ్ యూజర్ నేమ్ ఇవ్వాలి, అలా మీరు రిజిస్ట్రేషన్ పెట్టాలనుకోండి. అప్పుడు ఏం చేయొచ్చు అంటే మీరు అక్కడికి వెళ్ళి we can add a specific option as required అని ఇచ్చారనుకోండి. సో we'll see, చూడండి నేను ఏమి ఇవ్వకుండా సబ్మిట్ కొట్టడానికి ట్రై చేస్తున్నాను, ఏమొస్తుంది, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫామ్. ఓకే, నేను ఏమి ఇవ్వలేదు, అసలు ఏమి ఇవ్వకుండా జస్ట్ నేను సబ్మిట్ కొట్టడానికి ట్రై చేస్తుంటే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్, ఎందుకంటే నేను ఈ ఫీల్డ్ రిక్వైర్డ్ అని చెప్పి పెట్టాను. రిక్వైర్డ్ అంటే ఖచ్చితంగా మీరు అక్కడ డేటా ఎంటర్ చేయాల్సిందే. అలా ఏవైతే మ్యాండేటరీగా మీరు ఖచ్చితంగా ఎంటర్ చేయాలనుకుంటున్నారో అక్కడ మీరు రిక్వైర్డ్ అని పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ నేను యూజర్ నేమ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, రిక్వైర్డ్. నేను పాస్వర్డ్ అనేది ఖచ్చితంగా ఇవ్వాలి, సో రిక్వైర్డ్. ఓకే, అని ఇచ్చి ఇప్పుడు నేను రన్ చేయడానికి ట్రై చేస్తే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్, ఫస్ట్ అది ఉంది కదా, సపోజ్ నేను ఇది ఒకటి ఇచ్చాను సార్, ఇచ్చేసిన తర్వాత మళ్ళీ సబ్మిట్ ట్రై చేస్తే ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్, యూజర్ నేమ్ ఇవ్వాల్సిందే ఇచ్చాను, ప్లీజ్ ఫిల్ అవుట్ దిస్ ఫీల్డ్, పాస్వర్డ్ ఇవ్వాల్సిందే ఇచ్చాను, సబ్మిట్. ఓకే, సో ఏవైతే మనకి మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయో ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలని అనుకుంటామో we can give the option రిక్వైర్డ్ అని కనుక మనం ఇస్తే ఖచ్చితంగా ఆ ఫీల్డ్ లో డేటా ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే ఫామ్ ని సబ్మిట్ చేయడానికి అది అలౌ చేసింది. ఓకేనా, రిక్వైర్డ్ అన్నమాట. సో ఈ రిక్వైర్డ్ అనేది మనం ఇలా రాసుకుంటాము, రైట్, అర్థమైందమ్మా? డిఫరెంట్ ఆప్షన్స్ అన్నమాట ఈ మన ఫామ్ ని ఫిల్ చేసేటప్పుడు. తీరం అందరికి అర్థమైందా? ఓకే ఓకే రైట్. సో అయితే మీరు నేను ఆల్రెడీ మీరు స్క్రీన్ షాట్ తీసుకున్నారు కదా, ఫామ్ ని డిజైన్ చేయండి. ఓకే, సో ఈ ఫామ్ ని మీరు డిజైన్ చేసి ఎలా వర్క్ అవుతుందో గమనించండి. ఓకే రైట్. సో ఏమైనా డౌట్ ఉంటే అడగచ్చునా? ఫామ్స్ చాలా ఇంపార్టెంట్ మనకి. ఈ ఫామ్ లో ఎలిమెంట్స్ ఇవన్నీ కొన్ని గుర్తుపెట్టడానికి ట్రై చేయండి. ఇవన్నీ కొన్ని మనం వాడతాం ఎక్కువగా. ఏంటంటే టెక్స్ట్ ఫీల్డ్ ఒకటి, రేడియో బటన్, అలానే చెక్ బాక్స్, అలానే సెలెక్ట్ ఆప్షన్ డ్రాప్ డౌన్ కోసం, అలానే యూజర్ నేమ్ కోసం టెక్స్ట్ ఫీల్డ్, పాస్వర్డ్ కోసం పాస్వర్డ్, ఇన్పుట్ టైప్ ఈక్వల్స్ టు పాస్వర్డ్, అలానే ఈమెయిల్ కోసం ఈమెయిల్, డేట్ కోసం డేట్, కొత్తగా వచ్చినాయి అనమాట. ఇలా కొన్నిటిని మాత్రం మనం వాడితే మీరు గుర్తుపెట్టుకోవచ్చు, పెద్ద కష్టమేం కాదు. ఓకే రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగచ్చు అన్న. సార్ పాస్వర్డ్ దగ్గర ఒక్కోసారి మనం చూడాలనుకుంటే చూడొచ్చు, లేకపోతే అక్కర్లేదని ఐ సింబల్ ఉంటుంది కదా సార్, అది స్క్రిప్టింగ్ లో రాస్తారమ్మా. ఇక్కడ మనకి నాకు తెలిసి ఈ పాస్వర్డ్ ట్యాగ్ లో ఇక్కడైతే ఉండదు అనుకుంటున్నా ఆప్షన్, అది మేబీ హిడెన్ ఫీచర్ అనుకుంటది. సో హిడెన్ కనుక ఆఫ్ చేస్తే మనకి కనిపించదు, అది ఐ సింబల్ దగ్గర మనం ఆఫ్ చేయడం అనమాట. సో ఐ సింబల్ దగ్గర మనం ఆఫ్ చేస్తే చూడొచ్చు, చూడడానికి ఆప్షన్ అక్కడ పక్కన వస్తుంది కదా, అది మనం స్క్రిప్టింగ్ లో రాస్తాం పక్కన. ఇక్కడైతే మనం డైరెక్ట్ గా పాస్వర్డ్ అని ఇస్తాం. ఓకేనా? ఓకే సార్. ఓకే సార్. రైట్ రైట్ రైట్. సో ఈ ఫామ్ ని డిజైన్ చేయండి. ఇంకేం డౌట్స్ ఉంటే అడగచ్చు అన్న. అర్థమైంది కదా, ఫామ్స్ చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అమ్మా మీకు. ఓకే, సో ఈ ఫామ్ ని మీరు డిజైన్ చేయండి. రైట్, అది ఎలా సార్ మూవ్ అవుతుంది పైన రిజిస్ట్రేషన్ ఫామ్ అని? వెరీ గుడ్, అది ఇంకా అడగలేదు ఏందో నేను చూస్తున్నా దానికోసమే. సో దీనికి ఒక స్పెషల్ ట్యాగ్ ఉంటుందమ్మా, మార్క్యూ ట్యాగ్ అని చెప్పి. ఇక్కడ మీకు నేను చూపిస్తాను. సో హియర్ వీ హ్యావ్ ఎ స్పెషల్ ట్యాగ్ కాల్డ్ మార్క్యూ. ఓకే, సో ఈ మార్క్యూ అనే ట్యాగ్ ఏం చేస్తుందంటే దాంట్లో ఏదైతే మనం టెక్స్ట్ ఇక్కడ మెన్షన్ చేస్తామో దానికి మోషన్ ని తీసుకొచ్చింది. మోషన్ ఇన్ ద సెన్స్ దానికి ఒక డైనమిక్ నేచర్, ఒక యానిమేషన్ తీసుకొస్తుంది అనమాట. ఓకే, సో ఆల్టర్నేట్ ఒకటి, దీంట్లో మనకి ఇంకో ఆప్షన్ కూడా సార్ ఇక్కడ మనం ఎడిట్ చేయడానికి ఉండదు.
ఇక్కడ ఇది ఒక ఆప్షన్ ఏంటి, ఆల్టర్నేట్ అంటే అటు ఇటు కొట్టుకుంటా ఉంటుంది. అండ్ వీ హ్యావ్ అనదర్ ఆప్షన్ కాల్డ్ యాజ్ లేదు స్క్రాల్. ఓకే, విల్ సీ వాట్ హ్యాపెన్. ఇప్పుడు రకమైనటువంటి యానిమేషన్ అన్నమాట. ఓకే, సో చూడండి, దాన్ని గమనిస్తానండి, ఇది స్క్రాల్ ఆప్షన్ అన్నమాట. ఇందాక మనం ఆల్టర్నేట్ పెట్టాం. ఓకే, సో చూసారు కదా, డిజపేర్ అయిపోయింది. మళ్ళీ ఇటు నుంచి మొదలై వస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధమైన ఆప్షన్ మనం మార్క్యూ ట్యాగ్ ద్వారా ఇస్తాము. స్క్రాల్, ఆల్టర్నేట్. ఓకే, ఇలాంటివి మనకి వెబ్సైట్స్ లో చాలా బాగుంటాయి. ఓకే, మన వెబ్సైట్ లో కూడా ఉంది, మీకు ఒకసారి చూపిస్తాను. సరే, నోటిఫికేషన్స్ కనిపిస్తుంది కదా మీ అందరికి. సో నోటిఫికేషన్స్ అనేది మనం స్క్రాలింగ్ ఆప్షన్ లో పెట్టుకున్నాము. సో ఓపెన్ అయ్యి మనకి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు అలా మనం ఏదైతే టెక్స్ట్ ఇచ్చామో స్క్రాల్ అయ్యి వెళ్ళిపోతా ఉంటుంది అనమాట. ఏది మనకి న్యూస్ ఛానల్స్ లో కింద కానీ మనకి మెయిన్ న్యూస్ ఐటమ్స్ వెళ్ళిపోతుంటాయి స్క్రాల్ అయ్యి అలాగనమాట. ఓకే, సో ఇలా విధంగా మన వెబ్సైట్ లో పెట్టుకుంటే చాలా బాగుంటుంది. మనకైతే నోటిఫికేషన్స్ కానివ్వండి, ఇంపార్టెంట్ పాయింట్స్ చూడగానే మనకి కనిపించాలి అనుకున్నవి ఇలా స్క్రాలింగ్ లో పెట్టుకుంటాం. సో ఆ మోషన్ యానిమేషన్ తీసుకురావడానికి మనం ఉపయోగించుకునేదే మార్క్యూ ట్యాగ్. ఈ మార్క్యూ ట్యాగ్ ను ఉపయోగించి మనం ఆ మోషన్ యానిమేషన్ మనం తీసుకురావచ్చు అనమాట. ఓకేనా, అర్థమైందమ్మా?